హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీ ముందుకి ఇంకో మ్యాచ్ ప్రివ్యూతో అయితే వచ్చేసాను అనమాట. సో ఈరోజు మ్యాచ్ వచ్చేసి మనకి ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య మ్యాచ్ అయితే ఉందన్నమాట. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ప్రతిదీ మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ముందుగా వచ్చేసి ముంబై గుజరాత్ మ్యాచ్లో నాకెందుకో ముందే చెప్పేస్తున్నా ప్రెడిక్షన్. నాకెందుకో ముంబై ఇండియన్స్ గెలిచిద్ది అనిపిస్తుంది. అది కూడా చాలా క్లోజ్గా వచ్చి గెలుస్తారనిపిస్తుంది. అండ్ ఈ మ్యాచ్ చాలా థ్రిల్లింగ్గా జరగచ్చు అని నాకైతే అనిపిస్తుంది అనమాట. అండ్ లాస్ట్లో మనకి లాస్ట్ ఓవర్లో ఒక 14 to 15 రన్స్ అయితే ముంబై ఇండియన్స్ కొట్టాలి. సో ఆ పరంగా మనకి లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా స్ట్రైక్లో ఉంటాడు. హార్దిక్ పాండ్యా ఫినిష్ చేస్తాడు అని నాకైతే అనిపిస్తుంది అనమాట. సో అండ్ ఇంకోటి ఈ మ్యాచ్లో వచ్చేసి నాకెందుకో చాలా బలంగా అనిపిస్తుంది రోహిత్ శర్మ సెంచరీ కొడతాడని. సో నేను ఆల్రెడీ ఒక మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే ఇచ్చా. సో ఆర్సీబీ ఢిల్లీ మ్యాచ్లో ఢిల్లీ గెలిచిద్దని చెప్పాను. సో ఢిల్లీ గెలిచింది లాస్ట్ ఓవర్లో. సో అలాగే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ కొడతాడు. రోహిత్ శర్మకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చిద్దని నాకైతే అనిపిస్తుంది. అండ్ ముంబై ఇండియన్స్ చాలా క్లోజ్గా వచ్చి గెలుస్తారు అని నాకైతే అనిపిస్తుంది. సో ఇంకా గుజరాత్ టైటాన్స్ నుంచి నాకెందుకో సాయి సుదర్శన్ ఒక 60 to 70 రన్స్ కొడతాడని అయితే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవడం మర్చిపోయా, ఇండియాస్ నెంబర్ 1 బౌలర్ అండ్ వరల్డ్స్ నెంబర్ 1 బౌలర్ బూమ్రా ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఫామ్లోకి వస్తాడు. అండ్ బూమ్రా 3 వికెట్స్ అయితే తీస్తాడని నాకు అనిపిస్తుంది. సో ఇదంతా జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో మ్యాచ్లో వేరే జరిగితే నేనేం చేయలేను. సో బూమ్రా ఖచ్చితంగా ఫామ్లోకి వస్తాడని అయితే అనిపిస్తుంది. అండ్ బూమ్రాతో పాటు మన ట్రెంట్ బౌల్ట్ కూడా బాగా వేస్తాడని అయితే అనిపిస్తుంది. అండ్ గుజరాత్ టైటాన్స్లో మనకి రాహుల్ తెవాతియా బౌలింగ్ స్పిన్నింగ్ అదంతా స్పిన్నర్ కదా. సో రాహుల్ తెవాతియా బాగా వేస్తాడని అయితే అనిపిస్తుంది. సో ఇదన్నమాట నా ప్రెడిక్షన్ వచ్చేసి. సో ఫస్ట్ గుజరాత్ టైటన్సే బ్యాటింగ్ చేస్తారనమాట. సో గుజరాత్ వాళ్ళు ఒక 170 to 180 స్కోర్ అయితే కొడతారని అనిపిస్తుంది. సో దాన్ని ముంబై ఇండియన్స్ లాస్ట్ ఓవర్లో చేస్ చేస్తారని అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇది నా ప్రెడిక్షన్. సో మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.